అనేది మనం ఇక్కడ ఈ వాక్యంలో మనం ధ్యానించబోతున్నాం. మన జీవితాల్లో ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే మనం నీతిని అనుసరిస్తుంటామో, ఎప్పుడైతే మనం నీతిమంతులుగా జీవించడానికి, ఎప్పుడైతే మనం విశ్వాసంలో జీవించడానికి మనం అడుగులు వేసి దేవుడి యందు బహుగా ఆధారపడి దేవుడి యందు వేచి చూస్తుంటామో, మీరు గమనిస్తే ఎక్కువ నిరాశ, ఎక్కువ నిస్పృహ, ఎక్కువ బాధ, ఎక్కువ కన్నీరు, ఎక్కువ కష్టం, ఎక్కువగా ఒంటరితనం మన జీవితాల్లో వస్తాయి. మనం నీతిని అనుసరిస్తూ నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి అనేది మనం గ్రహించాలి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు యెషయా భక్తుడి ద్వారా అక్కడ ఉన్న కొద్ది మందితో మీరు గ్రహించవలసింది, కొద్ది మందితో దేవుడు అంటున్న మాట, మీరు నిరాశపడకండి, మీరు నిస్పృహపడకండి. మానవుడి ఆలోచనలు నేను చెప్తే మీరు ఆలోచించండి. ఈ వీడియోని చూస్తే ఇక్కడ బొమ్మ, ఈ బొమ్మని తల మీద నుంచి పై కప్పు తీసేస్తే మనిషి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి.